నమస్తే ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లా ఇందిరాగాంధీ సెంటర్లో కార్నర్ మీటింగ్. హాజరైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఛార్జిషీటు దాఖలు చేయాలి. మీడియా సమావేశంలో ఎన్టీఏ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి. కీసర మండల కేంద్రం నాగారం మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో. హాజరైన టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. మూడుచింతలపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. మారుమూల ప్రాంత అభివృద్ధి ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పాటు చేసుకున్న మహబూబాబాద్ జిల్లాను సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేసే కుట్రలను తిప్పికొట్టి సీఎం మెడలు వంచాలంటే ఈ ప్రాంతం నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితను గెలిపించాలని ప్రజలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ సెంటర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపు కోరుతూ నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణను సస్యశ్యామలం చేసే జీవనది గోదావరి నదీ జలాలను ప్రధాని నరేంద్ర మోడీ తరలించుకొని పోవాలని చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు అడ్డగోలుగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామన్న తులం బంగారం, రైతులకు రుణమాఫీ, రైతు బంధు, వరికి బోనస్ వచ్చిందా అని ప్రశ్నించగా జనం నుంచి లేదు లేదు అనే సమాధానం రాగా యుద్ధం చేద్దామా పోరాడుదామా అని సభికులతో అన్నారు.
జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఛార్జిషీట్ దాఖలు చేయాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి జనసేన బీజేపీ నాయకులతో బీజేపీ కార్యాలయం ముందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గిరిజనుల గోడుని ఎన్నడూ పట్టించుకోలేని వైఖరి వైసీపీ ప్రభుత్వానిదని, వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 నాటికి నేరాల సంఖ్య 11,929గా ఉండగా దాన్ని అధికారం దుర్వినియోగం కారణంగా 2022 నాటికి ఐపీసీ నేరాల సంఖ్య 1,58,547కు పెరిగిందని అన్నారు. 2022లో రాష్ట్రంలో 6 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న 22 మంది చిన్నారులు హత్యకు గురయ్యారు. రాష్ట్రంలో 948 మంది పెద్దలు కూడా హత్యకు గురయ్యారు. వైసీపీ దుష్పరిపాలన వల్ల ప్రతిరోజు సగటున దాదాపు 3 హత్యలు జరుగుతున్నాయని ఆమె దుయ్యబట్టారు. మహిళలపై అంతులేని అత్యాచారాలు, వీటన్నింటిపైన జగన్మోహన్ రెడ్డిపై ఛార్జిషీట్ దాఖలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పాడేరు నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏంటంటే ముఖ్యంగా మా అక్కగారైనటువంటి గిడ్డీశ్వరి గారికి 2024 సార్వత్రిక ఎన్నికలు మహా అంటే ఇంకా 10 రోజులు జరగబోతుంది. మా పార్టీ శ్రేణులు, ఈ 5 మండల పార్టీ శ్రేణులు, నాయకులు మరియు కార్యకర్తలు అందరూ కూడా మొత్తం ఈ 10 రోజులు శ్రమించి ఉదయం 6 గంటలు వేసి రాత్రి 11 గంటల వరకు ప్రతి గడప గడపకి వెళ్ళి ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టో ప్రతి గిరిజన గ్రామానికి, గిరిజన గడపకు కూడా వెళ్ళి మా మేనిఫెస్టో మొత్తం మా శ్రేణులతో వివరించి అక్కగారికి అక్కకుండా మెజారిటీతో గెలిపించే దిశగా మేము తీసుకెళ్తాం. ఎందుకంటే ఈరోజు మనకి ఎలా లేదన్న సరే గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పాడేరు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నాం. మా తమ్ముడు కిల్లు రమేష్ నాయుడు తమ్ముడు తన ఉద్యోగాన్ని కూడా విడిచి రాజకీయ రంగప్రవేశం చేసి మేమిద్దరం కూడా పాడేరు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ గెలిపించడానికి ఇద్దరం కలిసికట్టుగా ప్రచారం చేస్తాం. ఆ ప్రచారంలో భాగంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా గిరిజనులకు ఇచ్చేటటువంటి మేనిఫెస్టో ఉందో దాంట్లో ప్రధానంగా జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తానని చెప్పి కదిలిరా సభలోనే మాటిచ్చారు. ఆ మాటని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. మా ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాం. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉమ్మడి కీసర మండల కేంద్రం నాగారం మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపు కోసం రోడ్ షో, కార్నర్ మీటింగ్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మీటింగ్లలో నాయకులు మాట్లాడుతూ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరుపై నడకేనని, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారని, అభివృద్ధి సంక్షేమం మరింత బ్రహ్మాండంగా జరగాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించి ఆశీర్వదించమని కోరారు. మీకు ఇల్లు కావాలన్నా, 2,500 రూపాయలు రావాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ రావాలన్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా, మీకు రేషన్ కార్డు రావాలన్నా ఎవరు కోటేయాలి? గవర్నమెంట్ ఎవరున్నారు ఇవాళ? మన ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ అన్న ముఖ్యమంత్రి. గాడికి గడ్డేసి ఆవు పార్లమెంట్ రావు. బీజేపీకో బీఆర్ఎస్ కో ఓటేసి సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే రావు. కాబట్టి ఒక మహిళకు అవకాశం వచ్చింది. ఆ మహిళలందరూ కూడా అందంగా ఉండి ఓట్లేయాలని గెలిపేయాలని కోరుకుంటూ, ఏం గుర్తు మనది? ఏం గుర్తు? చేయలేపారు అందరు. ఏం గుర్తు? చేతి కొడేస్తురా? చేతి గుర్తుకే సోనియమ్మ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్. మేడం, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడుచింతలపల్లి మండల కేంద్రంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి గారితో కలిసి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది.
అన్న కొంచెం వెనక్కి అన్న అన్న కొంచెం సైడ్ తీసుకొని అన్న కొంచెం సైడ్కి రండి అన్న కొంచెం సైడ్కి రండి కేసీఆర్ చేయాలి కార్మికులు చేయాలి వీళ్ళంతా మోసగాళ్ళక్క మన మాటలు చెప్తారు కేసీఆర్ ఈ ఊర్లో ఇంకా కొత్త మండలి చేసి అందరికి దించింది కానీ వెళ్ళి రోడ్లు కానీ అన్ని చేపించింది నన్ను కూడా గెలిపించినందుకు ధన్యవాదాలు మళ్ళీ కారు గుర్తుపోయి సార్కి ఏం చెప్పా చేసింది మొదలు పొరపాట్లు అయిపోయింది చేయాలి గెలిపియాలి సార్ 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 వాళ్ళు వచ్చి మోసమైంది అక్క లేకపోతే 3 లక్షలు వచ్చింది మళ్ళా చేపిస్తానక్క వదలనక్క మహబూబాబాద్ బారాసా పార్లమెంట్ అభ్యర్థిని మాలోట్ కవిత ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్ దక్కెలపల్లి రవీందర్రావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ నిన్న బారాసా ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపు కోరుతూ మహబూబాబాద్ చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి బారాసా అధినేత కేసీఆర్ బస్ యాత్ర రోడ్ షోను కనీవిని ఎరగని రీతిలో ఎవరు ఊహించని విధంగా స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్నే నేల ఇనినట్లుగా వచ్చిన జనానికి అని ప్రసంగం మొదలుపెట్టేలా మహబూబాబాద్ పార్లమెంట్ నలుమూలల నుండి తండోపతండాలుగా కదలివచ్చి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని దీంతో ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో గుండెల్లో ఎవరిని పెట్టుకున్నారో తేటతెల్లమైందని ఈ నెల 13 వరకు ప్రజలు ఇదే విషయం మనసులో పెట్టుకుని తమ అమూల్యమైన ఓటును బారాసా అభ్యర్థి మాలోత్ కవితకు విజయాన్ని కానుకగా ఇవ్వాలని కోరారు. నేను మనస్ఫూర్తిగా ఎందుకంటే మొన్న కొత్తగూడెంలో పినపాక భద్రాచలం నియోజకవర్గాలకు సంబంధించి ఆ 2 నియోజకవర్గాలు కొత్తగూడెం నా కేసీఆర్ గారి రోడ్ షోలో పాల్గొన్నారు. కానీ నిన్నటి షోలో ఏదైతే నేను అనుకుంటే ఇప్పటి వరకు ఇన్నేళ్ల చరిత్రలో కూడా ఏ పార్టీలు మీటింగ్ పెట్టినా నిన్న కేసీఆర్ గారి రోడ్ షో అయితే మాన్కోట్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నా తరఫున నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ఏదైతే ప్రజలు ఉన్నారో ప్రత్యేకంగా ఎక్కువ సంఖ్యలో 90% మంది యువత అందరూ పాల్గొన్నారో అటువంటి ర్యాలీ నిజంగా నా భూతో నా భవిష్యత్ కావచ్చు. ఇంకా ఇటువంటి ర్యాలీ ఎవరైనా చేయగలుగుతారో లేదు. అది కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం. దాంతో నేను మనస్ఫూర్తిగా మన డోర్నాకల్ నియోజకవర్గం నుంచి వచ్చారు, మాన్కోట నియోజకవర్గం నుంచి వచ్చారు, నర్సంపేట నుంచి వచ్చారు. ఈ ఇల్లందు అయితే ఇల్లందు టౌన్ నుంచి మన అనంతారం వరకు కూడా అయితే బయ్యారం వరకు వాళ్ళు రాని ఇల్లందు కాన్స్టిట్యూన్స్ వాళ్ళు చేరుకోలేకపోయారు. ఎక్కడిదక్కడ వాళ్ళు గ్రామాల దగ్గర ఆగిపోవడం, వాళ్ళు ఈ మీటింగ్ హాజరు కావాల్సిన కేసీఆర్ గారు చూసినాక అక్కడక్కడ ఈ కేసీఆర్ గారికి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వారి 48 గంటల ప్రచారాన్ని నిషేధించారు. నేను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తా ఉన్నా. మీ అందరికి కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ఒక్కరూ 48 గంటలు పని చేయకపోతే కార్యకర్తలందరూ 24 గంటలు పనిచేసి రోజుకున్న 24 గంటలు కేసీఆర్ గారి తరఫున పనిచేసి పార్టీని అభ్యర్థులను గెలిపించడానికి కేసీఆర్ని తిరిగి నిలబెట్టడానికి మనమందరం కూడా సైనికులుగా పనిచేద్దాం. కేసీఆర్ గారు 48 గంటలు బయటికి రాకపోతే మనమంతా 96 గంటలు ఎక్కువ కష్టపడదాం. ఆ విధంగా పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఈరోజు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల ప్రచారం కానీ వాళ్ళ నాయకుల పనితీరు మరి గ్రామాల్లో తిరిగిన ఈ రాష్ట్రంలో మాదిగలకు రాజకీయాలలో పోటీ చేసే అర్హత లేదా అని వరంగల్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి గాదెపాక అనిల్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల అనికా కన్వెన్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ కుమార్ మాట్లాడారు. ఈ రాష్ట్రంలో 50 లక్షలకు పైగా మాదిగలు ఉంటే ఒక్క సీటు కూడా మాదిగలకు కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందని, మాదిగల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని చంపేసినట్లుగా ఉందన్నారు. మాదిగలకు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కనీసం 3 సీట్లైనా కేటాయించాలి కానీ మాదిగ ఉపకులాలైన మాలలకు 1% కూడా లేని బైండ్ల కులస్తులకు కేటాయించడం దారుణమని అన్నారు. దీనిపైన మాదిగలకు ఇచ్చే గౌరవం ఏంటో అర్థమవుతుందని, రాష్ట్రం మొత్తం మీద 1000 ఓట్లు కూడా లేని బైండ్ల కులస్తుడైన కడియం శ్రీహరి కూతురుకు ఏ ప్రాతిపదికన వరంగల్ పార్లమెంట్ స్థానం ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. బాగా మీరు
అజయ్ అండి. మా నాన్నను చంపిన నరాంతకుడు కడియం శ్రీ గారు. దాని వెనుక కారణాలేంది, ఎట్లా చనిపోయిండు, ఎట్లా చంపగలిగిండు, తర్వాత నన్ను రాజకీయంగా వెనకాల నుండి గ్రామ స్థాయి నుంచి నన్ను సర్పంచ్ ఎదినేయకుండా పార్టీలో నేను బీఆర్ఎస్ ఉద్యమాల్లో రాజకీయాల్లో నేను ఉద్యమాల్లో పనిచేసిన 2008 నుంచి మొదలు పెడితే మొన్నటి దాకా నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన. కానీ ఎక్కడ చూడు ఎవరైతే తెలివి కళ్ళు ఉంటారో, ఎవరైతే బాగా చదివి సమాజానికి ఉపయోగపడతారో వాళ్ళని అణగదొక్కుట్లో కడియం సక్సెస్ అయింది గన్పూర్లో. రేపు మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో తన ఉనికిని చాటుకొని తన బిడ్డని గెలిపించుకొని దేశ రాజకీయాలు ఉన్నటువంటి ఇక్కడ మాదిగలను కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అధిక జనాభా ఉన్న మాదిగలను కానీ, ఇంకా ఇతర వర్గాలను కానీ ఆయన సజీవ సమాజ్ చేయడానికే కంకణం కట్టుకొని ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. నిన్న మనం ఇక్కడ కేసిరెడ్డి మనోహర్ రెడ్డి గారు ఒక ఆడియో బయటికి తీయడం జరిగింది. దానిలో భాగంగా అందులో ఉన్నది 2 దళిత మహిళలు. అంటే మా మాదిగల పట్ల నువ్వు ఇంత అగ్రెసివ్గా, ఇంత కోపంగా నీకెందుకున్నది? అసలు నీ పుట్టుకేంది, నీ కథ ఏంది, నీ వ్యవహారం ఏంది? నువ్వు ఎక్కడో పర్వతగిరిలో పుట్టినావు, ఏదో చేరదీర్చినావు, గన్పూర్ ప్రజలను చేరదీర్చినావు, నీకు డప్పు కొట్టే కాడ. జిల్లా క్రీడలు యువజన శాఖ ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని దమ్మపేట సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు జిల్లా క్రీడలు యువజన శాఖ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ వద్ద మీ ఓటు మీ శక్తి అనే నినాదంతో మానవహారం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మీకున్న ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఏ విధమైన ప్రలోభాలకు ఓటర్లు లొంగకూడదని కోరారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెడితే సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లయితే కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా డ్వాక్రా గ్రూపులు, ఇతర సంఘాల వారు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటర్లకు తగు సూచనలు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అన్ని తీసుకొని సేఫ్గా వెళ్లాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రాము గారి టీం కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మున్సిపల్ కమిషనర్ గారు, వారి టీంకి, ఇక్కడ అందరికి కూడా రిఫ్రెష్మెంట్స్. మనం పాల్వంచ మున్సిపల్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసుకున్న స్వీప్ ఓటర్ల అవేర్నెస్ ర్యాలీ కొరకు TTWRTC, అట్లాగే ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన NSS, NCC స్టూడెంట్స్, అట్లాగే మెప్మా సంబంధించిన SHG ఉమెన్, ఇంకా ఇందులో స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ, అలాగే జిల్లా స్థాయి అధికారులు, విద్యాశాఖ అధికారులు, అలాగే మెప్మా వాళ్ళు, మున్సిపల్ కమిషనర్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన DSDO గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత ఉదయం పూట మీరు అందరూ కూడా ఇంత చలాకీగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. మీరందరూ కూడా తప్పనిసరిగా ఎవరికైతే 18 సంవత్సరాలు నిండినాయో అందరూ కూడా మీరు మే 13వ తారీఖున అందరూ మీరు ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా మీ ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఓటు వేయించాలని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి మెసేజ్ వెళ్ళాలి తప్పనిసరిగా. కాబట్టి ఇక్కడికి వచ్చిన మహిళలు కావచ్చు, యూత్ గ్రూప్స్ కావచ్చు, అందరూ కూడా తప్పనిసరిగా మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. దీంతో పాటుగా మీరు మీ గ్రామాల్లో డ్వాక్రా సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ గ్రూప్ సభ్యులందరికీ కూడా తెలియజేయాలి. దీంతో పాటుగా మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న ఒక వృద్ధిని కాపాడినట్లు యశోద ఆసుపత్రి యాజమాన్యం తెలిపారు. ఖమ్మం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మలక్పేట్ యశోద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం మణిశేఖరన్ మాట్లాడుతూ వీరి ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగిందని, ఖమ్మం పట్టణానికి చెందిన రిటైర్డ్ ఎస్ఐ కోటేశ్వరరావుకు తను గత 3 నెలలుగా మలబద్ధకం ద్వారా బాధపడుతూ బయటికి చొచ్చుకొచ్చిన మలద్వారం కత్తిరించి రోగి ప్రాణాన్ని కాపాడారని వారు తెలిపారు. హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆసుపత్రిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, నిపుణులైన యశోద వైద్య బృందం అత్యంత క్లిష్టమైన జబ్బులకు, వ్యాధులకు కూడా చికిత్స జరుగుతుందని డైరెక్టర్ గోరుగంటి పవన్, యూనిట్ హెడ్ కె శ్రీనివాస్ రెడ్డి
శ్రీనివాస్ చిదురా తెలిపారు. యశోద పెట్టారు. ఈ సార్ దగ్గరికి 2 times అట్లా వెళ్ళాను. ఇంకేం అవసరం లేదన్నారు. ఇప్పుడు నాకు ఈ May 26 వస్తే 2 years కంప్లీట్ అయితే ఆపరేషన్ అయిపోతా. ఇది జరిగి 2 years బ్యాక్. ఇది నెలలో 26 May. ఇప్పుడైతే నేను చాలా హెల్తీగా ఉన్నాను. బ్రహ్మాండంగా పని చేసుకుంటున్నాను. బండి తోలుకుంటాను. అది యాక్టివ్ బండి ఖమ్మంలో లోకల్లో నా పని నేను చేసుకొని సారు అన్శేఖర్ సారు యశోద హాస్పిటల్ దయ వలన నేను బ్రహ్మాండంగా సేవ్ అయ్యాను, బతికాను. రావు రిటైర్డ్ ఏఎస్ఐ ఖమ్మం. ఏజ్ 65 years. నేను రిటైర్డ్ అయ్యి కూడా 8 సంవత్సరాలు అవుతుంది. 2 years బ్యాక్ May 26 నాకు ప్రాబ్లం వచ్చి ఆ రక్తం అనేది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి ఆ ఒంటేలు ఆగిపోయింది. అది ఎమ్మటే ఇక్కడ మారుతి హాస్పిటల్కి వస్తే మార్నింగ్ ఆదివారం సండే అయింది. అక్కడ ఎటువంటి డాక్టర్లు అందుబాటులో లేరు. ఈ యశోద సంబంధించిన నాగార్జున అనే ఒక అతను అమ్మటే మీరు హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్లో యశోద మలకపేటలో మణిశేఖర్ సార్ ఉంటారు. మణిశేఖర్ సార్ దగ్గర నేను అపాయింట్మెంట్ పెట్టాను. మీరు అంబులెన్స్లో వెళ్ళిపోమన్నారు. అంబులెన్స్లో ఇక్కడ నుంచి 10:30కి బయలుదేరి 10:30, 11కి బయలుదేరాము. అంబులెన్స్ తీసుకొని వెళ్ళిపోయాము. గత 4 ఏళ్లుగా 40 లక్షల రూపాయలతో 4,000 కుటుంబాలకు బియ్యం మరియు 14 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ అయిన మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ ఈరోజు తమ 4వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మనుగొండ గ్రామానికి చెందిన తల్లిదండ్రులను కోల్పోయిన 3 అనాథలను ఎర్రల స్వప్న, ఏలేంద్ర, శ్రీనులకు జీవనోపాధి కల్పన కార్యక్రమం కింద కుట్టు మిషన్ మరియు నెలకు సరిపడా 25 కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసర వస్తువులు మరియు నూతన వస్త్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ ప్రతినిధులు కర్ణకంటి రామ్మూర్తి, రజిత దంపతులు, స్థానిక మాజీ సర్పంచ్ రమ, రాజు దంపతులు, స్థానిక నాయకులు మాదాసి పద్మ, రాంబాబు దంపతులు పాల్గొన్నారు. గీసుకొండ మండలంలోని మనుగొండ గ్రామంలో ఈ తల్లిదండ్రులు కోల్పోయినటువంటి ఈ అనాథ అన్న చెల్లెలకు మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ యొక్క సౌజన్యంతో దాతలు శ్రీ జాగా అరవింద్ గారి యొక్క ఆర్థిక సౌజన్యంతో ఈరోజు కుట్టు మిషన్ ఇచ్చి వారికి జీవనోపాధి కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనకు ఒక 25 కేజీల నిత్యావసర బియ్యము, నిత్యావసర సరుకును, తర్వాత ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ పిల్లల ముగ్గురికి కూడా కొత్త బట్టలు పెట్టి మేము ఈరోజు ఆ పండుగలాగా మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ యొక్క ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాం. ఈ కార్యక్రమంలో మరి మనుగొండ రాజామాజీ సర్పంచ్ శ్రీమతి రాజు గారు, అదేవిధంగా పెద్దలు మాదాసి రాంబాబు గారు, పద్మక్క గారు, అదేవిధంగా మరి మా గీసుకొని చెందినటువంటి కర్ణకంటి రజిత గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గత 4 ఏళ్ల నుంచి కూడా ఒక 40 లక్షల రూపాయల వ్యయంతో మరి అనేక సేవా కార్యక్రమాలతోటి దాదాపు 4,000 కుటుంబాలకు మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ అనేది అనేక రకాల సహాయాలు చేస్తూ మా అందరం కూడా మనం తిన్నే అన్నం మెతుకులో ఒక మెతుకును పేదవాడికి సాయం చేస్తామనే ఒక దృఢ సంకల్పంతో చాలా మంది పేదవాళ్ళకి సాయం చేయడం జరిగింది. ఈ మామూలుగా బియ్యము సరుకులు ఇవ్వడమే కాకుండా ఒక జీవనోపాధిని కల్పిస్తే ఎలా ఉంటుందనే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మరి ఈరోజు మన ఈ ఫౌండేషన్ తరఫున 3 చోట్ల మన జీవనోపాధి గురించి ఒక దగ్గర కిరాణం షాప్, ఒక దగ్గర కుట్టు మిషన్, ఇక్కడ కూడా కుట్టు మిషన్ ఇచ్చి వారికి మరొక్కరికి చేయి చాచకుండా వారి సొంతంగా వారు బతికే విధంగా వారికి విధమైనటువంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ పిల్లలకి మన కుట్టు మిషన్ ఇచ్చినటువంటి మా ఫౌండేషన్ యొక్క సభ్యులు శ్రీ త్యాగ అరవింద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ జబ్బు వెంకటేష్ గారికి మరియు వారి యొక్క బృందం అందరికీ కూడా మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ తరఫున లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలకు పింఛన్ డబ్బుల కోసం బ్యాంకుల వద్ద క్యూలో గంటలు తరబడి నిల్చొని తర్వాత బ్యాంకు ఖాతాలో డబ్బులు పడలేదని మరియు రేపు రండి ఈరోజు ఖాళీ లేదు అని బ్యాంకు ఉద్యోగులు పంపించడంతో అమాయకులైన పెన్షన్దారులు ఎండలో ఎంతో కష్టపడుతున్నారు.
ఈ సందర్భంగా పింఛనిదారులు మాట్లాడుతూ గతంలో వాలంటీర్లు పెన్షన్ డబ్బులు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారని, ఎలక్షన్ కారణంగా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మమ్మల్ని బాధ పెట్టే విధంగా ఎలక్షన్ కమిషనర్ ఫిర్యాదు చేయడంతో మాకు ఈ కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు వారైనా మా బాధను అర్థం చేసుకుని మాకు న్యాయం చేసేలా చూడాలని కోరారు. పిఠాపురం చుట్టుపక్కల గ్రామాల నుండి పిఠాపురం పట్టణంలో ఉన్న బ్యాంకులను పింఛన్దారులు రావడంతో బ్యాంకుల వద్ద రద్దీగా ఉంటుంది. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వెళ్ళిపోతాం మీరు ఇప్పుడు ఎంత దూరం ఉంటుందమ్మా ఇక్కడికి మీ ఊరు? 4 కిలోమీటర్లు. 4 ఇటమ్మ ఎఫ్కే పాలెం 5 ఒక 7 కిలోమీటర్ల దూరం ఉంటుందా? ఎండ నల్ల వచ్చాను పెళ్ళకి వెళ్ళి ఆ లేబర్ రోడ్డు ఆ పని చేసిన డబ్బులు పర్లేదు. ఇందులో ప్రింట్ వేసి రమ్మన్నారు ఆయన పెళ్లి ఎస్టేట్ గారు. ప్రింట్ అయితే ఇక్కడ ప్రింట్ వేస్తలేదమ్మా ఇప్పుడు అంటున్నారు. మీరు ఎన్నాళ్ళు ఇబ్బంది పడ్డారా? ఇప్పుడే అండి ఎన్నాళ్ళు ఏమి లేదు. ఎన్నాళ్ళు మామూలుగా నెల పడుతుంది. నెల పడిపోయి ఎవరైనా తెచ్చిచ్చేవారా? ఇంటికి వాళ్ళ ఇంట్లో తెచ్చిచ్చేవారండి పెన్షన్ డబ్బులు. ఉదయాన్నే 5 గంటలకల్లా వచ్చేసి. మరి ఏమైంది ఇప్పుడు? అంటే ముందు ఏమైందంటే మరి నాకేం చెప్తారు, నేను చదువుకోలేదు. అదే వాలంటీర్ లేకపోతే అదే ఇబ్బందే మీకు? మరి ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది కదండి. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? నుంచి వచ్చాయండి. దేనికి వచ్చావు బ్యాంక్? సెంట్రల్ బ్యాంక్ అండి. దేనికి వచ్చావు బ్యాంక్? పింఛన్ డబ్బులకి వచ్చావు. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? 11 అవుతుందండి. అయిపోయి తీసుకున్నావా? లేదండి. మరే ఎందుకు తీసుకోలేదు? ఇంకా రాలేదంటే అకౌంట్లోకి. గుంటూరు జిల్లా ఎమ్మెల్యే ముస్తఫా ఒక గుట్కా వ్యాపారి అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం సభలో వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా గుట్కా వ్యాపారి గంజాయి సరఫరా, సిగరెట్ల తయారీలో కూడా గంజాయి కల్పిస్తున్నారని, వర్క్స్ బోర్డు ఆస్తులన్నీ కబ్జా చేస్తున్నారని, అంతేకాకుండా ముస్లింల కళాశాల వద్ద ఖాళీ స్థలాలు కబ్జా చేశారు. ఆటోనగర్ ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద 32 ఎకరాలు ఆక్రమించారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం సభలో ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరులో గుట్కా వ్యాపారం ఎవరు చేస్తున్నారు తమ్ముళ్ళు? ఎవరు జ్ఞాపకం వస్తారు గుట్కా వ్యాపారం అంటే? ముస్తఫా అవునా కాదా? అవునంటే చేతుల పైకెత్తండి. సిటీలో జరిగే గంజాయి సరఫా ఎవరిది? ఎవరు దీనికి గ్యాంగ్ లీడర్ ఎవరు? మాఫియా నాయకుడు ఎవరు? ఇతను అనుచరులా పనిచేస్తారు. కడాన సిగరెట్ తయారీలో కూడా గంజాయి కలిపేస్తున్నారు. ఎంత తెలివి తమ్ముళ్ళు! ఆ తెలివి అభివృద్ధి పైన ఉంటే చాలా బాగుండేది. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని ముస్లిం కాలేజ్ దగ్గర ఖాళీ స్థలాలను కబ్జా చేశాడా లేదని అడుగుతున్నా. ఇంకో పక్క వక్ఫ్ బోర్డులో పరిధిలో జరిగిన భూ ఆక్రమణలన్నీ ఒకటే హామీ ఇస్తున్నా, ఎక్కడ వక్ఫ్ బోర్డు ఆస్తులు కూడా ఆక్రమణ చేసుంటే మక్కలు ఎరగొట్టి మళ్ళా ఆ ప్రాపర్టీ మీకు ఇప్పిస్తా, వక్ఫ్ బోర్డుకి ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆటో నగర్ లో 8,000 కబ్జా చేశాడు. ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద 32 ఎకరాలు కబ్జా పెట్టాడు. ఇంట్లో పని మనిషి కొడుకు టీడీపీలో యాక్టివ్గా తిరిగాడని దొంగతనం దొంగతనం అని నేరం వేసి చిత్రహింసలు పెట్టాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహబూబాబాద్ జిల్లా ఇందిరాగాంధీ సెంటర్లో కార్నర్ మీటింగ్. హాజరైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఛార్జిషీటు దాఖలు చేయాలి. మీడియా సమావేశంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి. కీసర మండల కేంద్రం నాగారం మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో. హాజరైన టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. మూడుచింతలపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం.
హాజరైన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.